గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఇప్పుడు మనము మేషరాశితో మొదలు పెడదాం. మొదలుగా మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఏలినాటి శని నడుస్తోంది. అలాగే ఈ అర్ధాష్టమ గురువు, ఈ గురువు మిథునంలో నుండి కర్కాటకంలోనికి ప్రవేశిస్తున్నాడు కదా, ఈ 2వ తేదీ రోజు. ఈ అర్ధాష్టమ గురు ప్రభావం కూడా పుష్కలంగా ఉంది ఈ మేషరాశి వారి పైన. చేస్తున్న పనుల్లో ఆలస్యము, ఏ పని ముందుకు కదలకపోవటము, మానసిక శాంతి లోపించటము, గృహ సౌఖ్యము లోపించటము, ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే అనుకోని ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటము సూచించటమైనది. ఈ మేషరాశి జాతకులు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోని, ఒక డెడికేషన్ తోటి ముందుకు వెళితే గనక తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఈ రోజు రావాల్సిన విజయం రేపు వస్తుందేమో, కానీ విజయము లభించటం మాత్రం తథ్యము. మీ పైన శని ప్రభావము చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంది. శని ఎప్పుడైనా సరే మన కన్సిస్టెన్సీని, మన పేషెన్స్ని ఇవన్నీ చూస్తాడు. పర్సివరెన్స్ ఇవన్నిటినీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు శని. కాబట్టి కొంచెం ఓపికగా చేస్తున్న పనుల్లో ధ్యాస ఉంచి, ఏకాగ్రతతో, పేషెన్స్, ముఖ్యంగా పేషెన్స్తో బద్ధకాన్ని, అలసత్వాన్ని దూరం చేసుకొని ముందుకు వెళ్ళండి. ఈ మాసంలో చాలా బ్రహ్మాండమైన ఫలితాలను మేషరాశి వారు పొందుతారు. చాలా వెనక్కి లాగే అంశాలు చాలా ఉన్నాయి. వాటిని ప్రయత్నపూర్వకంగా అడ్డు తొలగించుకుంటూ, వాటి నుండి బయటపడుకుంటూ ముందుకు వెళ్ళటం సూచించటమైనది ఈ మేషరాశి జాతకులకు. ఈ మేషరాశి జాతకులకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, విద్యార్థులకు ఇప్పుడు కొంచెం టెన్షన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒకలాంటి భయము, ఒకలాంటి ఆందోళన, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఒక చిన్న సంశయము, ఇవి మెదడును తొలుస్తూ ఉంటాయి. ఈ మేషరాశి విద్యార్థులకు వారి పెద్దవారి సహాయ సహకారాలు చాలా అవసరము. వారి వెన్నుదన్నులు, వెనక నుండి ఏమీ అవ్వదు, మంచి రోజులు ముందున్నాయి, లేకపోతే ఓపిక అవసరము, ఇది ఒకదాంతో ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఈ విధంగా ధైర్యం చెప్తుండాలి విద్యార్థులకు వారి పెద్దవారు. మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు ఈ విధంగా వారికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ మేషరాశి జాతకులకు ఈ మాసంలో చిన్న చిన్న ఇబ్బందులు, ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. చేస్తున్న పనుల్లో కొంచెం ఆలస్యం అనేది కనబడుతుంది. ఈరోజు ప్రజెంట్ చేయాల్సింది, లేదా ఈరోజు రిపోర్ట్ చేయాల్సింది, లేదా ఈరోజు అప్పచెప్పాల్సింది కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఏదో ఒక కారణం వల్ల ఈ విధంగా మేషరాశి జాతకులకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ మేషరాశి జాతకులు చాలా త్వరగా కోపగ్రస్తులు అవుతారు, సహనాన్ని కోల్పోతూ ఉంటారు. ఇది మీరు ముఖ్యంగా గమనించాలి. ఈ కొంచెం ఓపికను తెచ్చుకోండి. కొంచెం జాగ్రత్తగా మాట పొదుపు అనేది పాటించండి. చిన్న చిన్న వాటికి నోరు పారేసుకోకండి. ఇది మేషరాశి వారికి ముఖ్య సూచన. అలాగే గృహస్థులు ఎవరైతే ఉంటారో, ఆడవారు, వివాహస్తులు, గృహస్థులు, జనరల్గా రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మేషరాశికి సంబంధించిన వారు జాగ్రత్తగా తమ పని తాను చేసుకుంటూ, ఇంటి పని కానీ ఏదైతే అవి చేసుకుంటూ మౌనంగా ఉండండి. అలాగే దైవారాధన చేస్తూ ముందుకు వెళ్ళండి. ఏ విధంగా మొత్తంగా చూసుకుంటే ఈ మేషరాశి జాతకులకు ఏదైనా కూడా ప్రయత్నం తర్వాత, ఆలస్యం తర్వాత ఫలితం అనేది లభిస్తుంది. ఆర్థికంగా కానీ,
ఆ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఏ విధంగా చూసుకున్నా. అలాగే ఆరోగ్యం విషయంలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. కాబట్టి కొంచెం ఏది నిద్ర విషయంలో, అన్న పానీయాదుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. నోటిపైన కంట్రోల్ పెట్టుకోండి, రుచి పైన కంట్రోల్ పెట్టుకోండి, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ అన్ని చిన్న చిన్నవి పాటిస్తూ ఉండండి నియమాలు, అంత బ్రహ్మాండంగా సాగుతుంది. తదుపరి అయితే ఈ మేషరాశి జాతకులకు ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. గురుగ్రహము కర్కాటక రాశిలోనికి వస్తోంది. ఈ విధంగా రావటం వలన మిథున రాశి జాతకులకు చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి సమకూరుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది కనబడుతుంది. ఈ మిథున రాశి జాతకులకు అనుకున్న డబ్బులు చేతికి అందటము, రూపాయి కష్టపడితే 2 రూపాయల ధనలాభం రావటము, ఈ విధంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి సంతృప్తి, పురోగతి అనేవి ఈ మిథున రాశి జాతకులకు ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, ఈ కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అన్యోన్యత అనేది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అవగాహన ఇంతకుముందు ఏదైతే లోపించిందో అది ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇకపై కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ గురువు 11వ ఇంటిలోకి సంచారం చేయటం వలన ధనలాభము, ఖర్చులు తగ్గటము, అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సరైన పునాదులు వేసుకోవటం లాంటివి ఈ మాసంలో ఈ మాసంలో కాకుండా కూడా ఈ సంవత్సరంలో ఈ గ్రహ సంచారం ద్వారా కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా తమకంటే పెద్దవారు ఉంటారు కదా, తోబుట్టువులు, వారితో అన్యోన్యత, తోబుట్టువులనే కాదు తమకంటే వయోధికులందరితో కూడా సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. తద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండటము, అలాగే పనుల్లో ముందుకు వెళ్ళటము, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కన్యా రాశి జాతకులకు చాలా చక్కగా కనపడుతున్నాయి. మకర రాశి జాతకులు, ఈ మకర రాశి జాతకులకు ఈ గురువు కర్కాటకంలోకి రావటం ద్వారా గృహ సౌఖ్యము, జీవిత భాగస్వామి ద్వారా ఆనందము, లాభము, అలాగే వారి సహాయ సహకారములు, ఇవన్నీ పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎవరైతే శ్రద్ధను ఉంచుతారో, ధ్యాసను ఉంచుతారో వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంచారము చాలా లాభాన్ని సమకూరుస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మకర రాశి జాతకులు. ఈ గురు సంచారము, కర్కాటకంలో గురు సంచారం అనేది వృశ్చిక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి జాతకులు సహజంగా కూడా వేవరింగ్ మైండ్ కలిగి ఉంటారు. కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు, ఏవో కొత్త కొత్త ఆలోచనలు మైండ్లోకి వస్తుంటాయి. సో వీళ్ళకి కొంచెం ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ గురువు కర్కాటకంలో సంచారం చేయటం ద్వారా ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టము సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంతకాలం అదృష్టం సహకరించలేదో ఈ సంచారంలో మార్పు వలన చక్కగా అదృష్టం అనేది సహకరిస్తుంది. చిన్న పనికి కూడా, చిన్న శ్రమకు కూడా అధికంగా లాభం రావటం, అధికంగా సత్ఫలితాలు రావటం అనేది కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు పూర్వపుణ్యము, పెద్దల ద్వారా సంక్రమించే లాభము, ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి.